నరేందర్, నీ రైడింగ్ స్కిల్ చేంజ్ చేసుకో. లాస్ట్ సీజన్ లోనే డిఫెండర్స్ కి సింపుల్ గా దొరికిపోయావు నువ్వు. జర ప్రాక్టీస్ బాగా చేయి, సరేనా? ఏం కెప్టెన్, నా రైడింగ్ బాగాలేదంటున్నావు? నేను సీజన్ 9-10 లో టీమ్ కి బెస్ట్ రైడర్ ని, అది గుర్తుపెట్టుకో. ఎందుకు కంగారు పడుతున్నావు? నేనేం చెప్తున్నా అంటే నీ రైడింగ్ ఇంప్రూవ్ చేసుకో అంటున్నా. అవునా? ఈడొక కంగారు మనిషి. నాకు అదే అనిపించింది, ఏదో మిస్ అవుతుంది నా రైడింగ్ లో. అందులో నువ్వే చెప్పేశావు. ఏం కాదు సాగర్, ఐ విల్ చేంజ్ మై స్కిల్ అండ్ మై స్టైల్. మై గురు ఇస్ బ్యాక్ ఇన్ PKL. మీ గురువు కాదురా, మన గురువు. ఈ సీజన్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా క్యాంప్ లో. అవును సాగర్, కేరళ వ్యూ మాత్రం ర్యాంప్ ఉంది. మార్నింగ్ వ్యూ అయితే ఇంకా ఉర ర్యాంప్ ఉంది. ఈ సీజన్ క్యాంప్ అయితే బ్లాక్ బస్టర్. నరేందర్, నువ్వు ప్రాక్టీస్ చేసేవేంటి? మొత్తం వ్యూ మీద పడుతున్నావు. కొంచెం ప్రాక్టీస్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టు. నీకు సపోర్టింగ్ గా బెస్ట్ డూ ఆర్ డై రైట్ స్పెషలిస్ట్ రైడర్ ఉంటే నువ్వు ఏమో రిలాక్స్ అవుతున్నావు ఏంటి? అది కుదరదు, నువ్వు కూడా ప్రాక్టీస్ చేయాలి. మన మెయిన్ రైడర్ చూడు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాడో, నువ్వు ఉన్నావు. ఏం చేద్దాం సాగర్, మన టీం మెయిన్ రైడర్ సచిన్ భాయ్ ఉండుగా. నా సపోర్టింగ్ కలిసి టీం ప్లే ఆఫ్స్ కే. ముందే సచిన్ భాయ్ ఏమో వైస్ కెప్టెన్ టీం కి. భాయ్ ఎలా ఉంది ఏంటి మన టీం? థ్యాంక్ యూ తమిళ తెలవాస్. ఈకేలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. మీతో వర్క్ చేస్తున్నందుకు, నాపై అంత అమౌంట్ పెట్టినందుకు మీకు నేను నా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా తెలవా. హ్యాపీగా ఉంది నరేందర్. ప్రాక్టీస్ మాత్రం ఏకదమ్ చేస్తున్నాం. మనం టీం ని గెలిపించుకుందాం. మీరు నాకు రైడింగ్ లో సపోర్టింగ్ గా ఉండండి, అది చాలు. మిగతా నేను చూసుకుంటా. సచిన్, నిన్ను ఆప్షన్ లో తీసుకుంది బెస్ట్ ఇస్తావనేగా. నీకు వేరే చాయిస్ లేదు. నువ్వు ఆడాల్సిందే, టీం ని గెలిపాల్సిందే. ఇక్కడ నేనే ఆడాలంటే కుదరదు. నేనేమైనా నా కోసం ఆడుతున్నా ఏంటి? ఇది సింగిల్ ప్లేయర్ మ్యాచ్ కాదు సాగర్, ఇది కబడ్డీ. టీం మొత్తం ఆడితేనే గెలుస్తాం, లేదా గుడ్ బై చెప్దాం. నన్ను ఆప్షన్ లో అంత అమౌంట్ పెట్టినందుకైనా నా బెస్టే ఇస్తా. నేను నా టీం కోసం ఏమైనా చేస్తా. కొంచెం కూల్, ఎందుకంత కోపం? సాగర్ కూడా మన టీమేగా. నువ్వు బెస్ట్ ఇవ్వు, నిన్నెవరు ఆపుతారో మేము చూస్తాం. సాగర్, మ్యాచెస్ దగ్గరకు వస్తున్నాయి. నువ్వు రెడీనా? రెడీగానే ఉన్నా షాహిల్ బాయ్. నీకు గేమ్ మూడ్ ఎప్పుడు వస్తుందేమో. ఒకవేళ వస్తే చాలు, ఐపీఎల్ మీద ఐపీఎల్ చేస్తావు. లేదనుకో 2-3 పాయింట్ చేస్తావు. ఏ మనిషి ఏమో నువ్వైతే. ఏం సాగర్, ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? కెప్టెన్ అన్నా ఏంటి? ఇక్కడ సెకండ్ వైస్ కెప్టెన్ టీం కి తెలుసుగా. షాహిల్ డేంజర్ స్మైలీ 1 2 3 4 అంటారా బాబు? ఇది జోక్ టైం కాదు షాహిల్. మ్యాచెస్ దగ్గరకు వస్తున్నాయి, మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మీరేమో ఇక్కడ జోకులు వేసుకుంటున్నారు. సచిన్ బాయ్ అంతా మన ఇటుకో చూసుకుంటాడులే, నువ్వేం కంగారు పడకు. ఏం కాదు, ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంక 21 మ్యాచ్లు ఉన్నాయిగా, అప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ కోఆర్డినేషన్ చూసుకుందాం, దాని తర్వాత మ్యాచెస్ గురించి ఆలోచిద్దాం. ఇంకా 20 రోజులు ఉన్నాయిగా. 20 days ఎక్కడ సాగర్? మనం ఇంకా షూట్ కి పోవాలిగా. అలా PKL ప్రెస్ మీట్ కూడా ఉంది. అవును, ఈసారి ప్రెస్ మీట్ కి ఎవరు పోతారు అంటావు? సచినా నువ్వా? ఓ షాహిల్ డేంజర్ స్మైలీ 1 2 3 ఎవరు పోతే ఏంటి? అక్కడ చూపించేది మన టీం నేగా. సచిన్ భాయ్, మన ఇద్దరం పోదాం ఈసారి, సరేనా? ఓకే సాగర్, గెట్ రెడీ సోన్. మ్యాచెస్ లో కలుద్దాం గాయస్.